అందరము కూడా ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ఈరోజు శుభ శుక్రవారం ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఈ రాత్రి గల సమయంలో ప్రభు సన్నిధిలో ఆయన పాదం పద్మ ఎదుట దీనులుగా దీనాత్ములుగా ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుకునే సమయం ఆసన్నమైంది. మనమందరము కూడా ప్రభుని మరి బతిమాలుకునే ఆ యొక్క అవకాశాన్ని బట్టి మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో మొదలెడదాం. అడిగితే ఇస్తానని, ఎతికితే దొరుకుతానని, తడితే చేస్తానని ప్రభు మాట్లాడుతున్న మాట. ఈ రాత్రి గల సమయంలో ఎట్టి బలహీనత అయినా, ఎట్టి ఇబ్బంది అయినా, ఎట్టి శోధన అయినా నా సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టి అడిగితే సమస్తము నీకు సమకూడి జరుగుచున్నవని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది నా తండ్రి. ఈ రాత్రి గల సమయంలో మాటల్లో, ప్రార్థనలో, వాక్య పరిచర్యలో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా అంటే త్రియేక దేవుడిగా మీరు మా మధ్యన సంచరించి మీ ఆత్మతో నడిపించి కృప చూపించి ఇదిగో నాయన సమస్తము ధారాళంగా మీ మహిమార్థమై ఈ యొక్క ప్రార్థన జయప్రదంగా జరిపించి తోడుగా ఉండి కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరటన నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ